కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక నవవరుడు మరణానికి కారణమైంది. సో కర్నూలులో ఉన్నటువంటి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో ఉన్నటువంటి మరో నలుగురు కూడా చాలా సీరియస్గా గాయాలయ్యే వారందరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి తరలించారు. ఇక్కడ ఆటోలో వెళ్తున్నారు రంగడు అండ్ శ్రావణ్ ఇద్దరు కూడా. సో కపట్రాలకు చెందినటువంటి రంగడు శ్రావణ్ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు రీసెంట్గానే. అయితే వాళ్ళు ఆ వివాహం తర్వాత మంత్రాలయం వెళ్ళారట దర్శించుకోవడానికి. మంత్రాలయం వెళ్ళి దర్శించుకొని తిరిగి వస్తున్నటువంటి మార్గ మధ్యలో ఆటో ఎక్కి వస్తున్నారు. ఆ మార్గ మధ్యలో రోడ్డు పైన ఒక కుక్క అడ్డు రావడంతో ఆ ఆటో బోల్తా కొట్టింది. దాంట్లో ఉన్నటువంటి నవవరుడు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి రంగడు స్పాట్లోనే మరణించాడు. అటు ఆ అమ్మాయికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, మరికొంతమంది కూడా చాలా సీరియస్గా గాయాలయ్యాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లో వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో మనం విజువల్లో చూడొచ్చు కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి రంగడు అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆ రక్తపు మడుగులో వారు పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. సో చాలా దూరం వరకు ఆ ఆటో ఈడ్చుకుపోయింది. అడ్డుగా ఒక కుక్క వచ్చిందట. సడన్గా బ్రేక్ వేసి అటుగా తిప్పబోయేసరికల్లా ఆటో బోల్తా కొట్టింది. సో మంత్రాలయం వెళ్ళారు, పెళ్ళైంది కొత్తగా, దర్శనం కోసం మంత్రాలయం వెళ్ళి దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో రంగడు స్పాట్లో మరణించాడు నవవరుడు, అటు వధువు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అక్కడ కుటుంబీకులు పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతం అవుతున్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. రైట్, కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఆటో బోల్తా కొట్టి నవవరుడు మరణిస్తే వధువుకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో హైవే పైన ఒక ఆటో కుక్క అడ్డుగా వచ్చిందని చెప్పి బ్రేక్ వేసి తిప్పబోయేసరికల్లా ఆ ఆటో బోల్తా కొట్టింది. కపట్రాలకు చెందినటువంటి రంగడు శ్రావణ్ రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే దైవదర్శనానికి అని చెప్పి దైవదర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, అప్డేట్స్ ఏంటి? ఈ ఘటనలో ఇంకా ఎంతమంది గాయాలయ్యాయి? ఆ వధువు పరిస్థితి ఎలా ఉంది? సో ఈ ప్రమాదంలో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మన కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నవవరుడు అంటే మే 3వ తేదీ జరిగినటువంటి వివాహం ఒక్కసారిగా విషాదాన్ని నిలిచిపోతూ 3వ తేదీ వివాహ వేడుక ముగించుకున్న తర్వాత కపట్రాలకు చెందినటువంటి నవవధువులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ ప్రమాదం చోటు చేస్తుంది. ఆ ప్రమాదంలో మృతి చెందిన ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మరణించినటువంటి ఘటన వెలువడుతుంది. అయితే వధువు కూడా తీవ్ర గాయాలయ్యి వధువుతో పాటు మరొక 6 మందికి గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం వేగంగా వస్తున్నటువంటి ఆటోకి ఒక్కసారిగా ఏదైతే వాహనం అంటే మనం కుక్క అడ్డం రావడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అయితే ఎంతో ఆశతో 7 అడుగులకి 3 ముళ్ళు పడ్డాక 7 అడుగులు నడిచాక తన జీవితం తనతోనే జీవించాలి అని అనుకున్నటువంటి నవవధువు ఇవాళ చాలా తీవ్ర శోకంలో ఉందని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇంకా కొత్తగా చూస్తున్నటువంటి జంట ఇంకా చాలా కాలం పాటు ఇద్దరు కలిసిమెలిసి దాంపత్య జీవితం గడపాల్సినటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అటు వధువు కుటుంబంలోనూ ఇటు వరుడు కుటుంబంలోనూ పూర్తి విషాద ఛాయలు అందుతున్నాయి. అయితే కేవలం 3వ తేదీ అంటే మే 3వ తేదీ ఇవాళ 15 అంటే 12 రోజులైంది. 12 రోజుల కాలంలోనే ఇంకా అబ్బం శుభం తెలియనటువంటి జంట, ఇంకా మంచి చెడు కూడా చూడనటువంటి జంట, ఎంతో జీవితం చూడాల్సినటువంటి జంట ఒక్కసారిగా నవవరుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఆటో ప్రమాదంలో మరణించడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని అలుపుకున్నటువంటి ఘటన ఉంది. అయితే గాయపడ్డ వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడ్డ వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఒకవైపు కపట్ల గ్రామంలోనూ మరోవైపు ఈ వధువు ఇంటి దగ్గర మాత్రం విషాద ఛాయలు అనుకుంటే మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా పక్కన ఉన్నటువంటి విజువల్స్ చూస్తే ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం గడపాల్సినటువంటి నవ వధువులు అందులో ఒక నవవధువు మరణించడంతో తీవ్రమైనటువంటి విషాదాన్ని అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా జీవితాన్ని చూడాల్సినటువంటి వాళ్ళు అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో నవవధువు కుటుంబం జీవితాల్లో ప్రమాదం ఒకసారిగా అగాధాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. అయితే దీనిపైన ఇప్పటికే ఈ 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం. మరోవైపు బంధువులు ఇంకా మన కాళ్ళపారని ఆరక ముందే నవవరుడు
మృత్యువాత పడడం, అదేవిధంగా ఈ వధువు కూడా గాయాల పాలవడంతో తీవ్రంగా ఆ కుటుంబాలు విషాదం నింపిందని చెప్పవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తంగా ఎమ్మిగనూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్లో నవవరుడు మరణించాడు. సో మంత్రాలయం వెళ్ళారు, రీసెంట్గానే వివాహం అయింది, దర్శనం చేసుకున్నారు. తిరిగి ఇంటికి వచ్చేటువంటి క్రమంలో ఒక కుక్క అడ్డు రావడంతో వాళ్ళు వెళ్తున్నటువంటి ఆటో బోల్తా కొట్టింది. స్పాట్లోనే అటు వరుడు మరణించాడు, వధువుకి కొంత సీరియస్గా ఉంది. సో ప్రజెంట్ ఇంకో నలుగురు కూడా చాలా సీరియస్గా ఉంది. సో ఎమ్మిగనూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కపట్రాలకు సంబంధించిన రంగడు అండ్ శ్రావణి ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకొని దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU